శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా. అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము, దానికి సంబంధించిన పరిహారము వేరైతే, ఎవరికి వారికి ఇండివిజువల్ చార్ట్ బట్టి శాపము, యోగము, కర్మ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు. తెలుసో తెలియకో ఒక్కోసారి జరిగితే, ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం. ఏమిటి ఆ కర్మాస్ అంటే, ఎవరినో భయంకరంగా తిట్టాం, మనసు బాధపడింది, చంద్రుడి ద్వారా వస్తుంది. అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏదో ఎవరినో కొట్టాం, కుజుడి ద్వారా వస్తుంది, మనకి ఇంకోటి ఏదో దెబ్బ తగలడం జరుగుతుంది. అలా స్పెసిఫిక్గా పలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే, మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి. అదేమిటి, అసలు దాని పరిహారాలు ఏమిటి? ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దానికి పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులా లగ్నము, తులారాశి, తులావారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా కలిగేటువంటి ఫలితాల్లో ఈ తులవారికి ఈ శాపము అనేటువంటిది ఏ రూపంలో వస్తుంది, అది ఎందుకు వస్తుందండి శాపము అంటే, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ సంబంధంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, తులా లగ్నము ఆర్ తులారాశి, లేదా నాకు ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయంటే మీకు ఇది ఉందని, మీకు ఈ శాపం ఉందని అర్థం గుర్తుపెట్టుకోండి. గురు శాపం ఎక్కువగా ఉంటుంది, దేవతా శాపము, గురు దేవత ఇవి మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే అధికారుల మూలంగా వచ్చేటువంటి ఇబ్బంది. అయితే ఈ అధికారుల మూలంగా వచ్చేటువంటి ఇబ్బంది అనేటువంటిది ముఖ్యంగా రవి కనుక ఎంత ఎక్కువ స్పాయిల్ అంత ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి కొంతే ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది. ఆ కొంతే ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే, వీళ్ళ జన్మజాతకంలో రవి ఏదో శుభగ్రహంతో చూడబడుతున్నాడు. మీరు జన్మజాతకంలో చూసుకోవచ్చు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రవి బాగున్నాడని అర్థం. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ అనుభవించకుండా కొంత అనుభవిస్తూ ఉంటాడు. బట్ ఇన్బిల్ట్గా ఉండేటువంటి యోగాలు కాంబినేషన్స్ మాత్రం ఇవి. మరి వేటి మూలంగా కలిసి వస్తుంది తులవారికి అని చెప్పి చూసుకున్నట్లయితే, భూమి, గృహము, వాహనము వీటి మూలంగా యోగం కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యోగము ఏ ప్లానెట్ మూలంగా ఉంది, శాపము లేదా దోషము ఏ ప్లానెట్ రూపంలో వస్తుంది, దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇది నేను చెప్పేటువంటిది ఈ లగ్నం, ఈ రాశి వారికి. బట్ మీ పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి వాటి యొక్క ఇది మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైనా భూమి, గృహము కొనుగోలు చేయడం ద్వారా మీకు యోగం కలుగుతుంది. ఒకే జాబ్లో ఉండకుండా రకరకాల ప్రదేశాలు మారడము. చాలామంది చూడండి, నేను స్థిరంగా ఒక దగ్గర ఉండిపోదాం అనుకుంటున్నానండి, కానీ నాకేంటో తెలియదు, మాటిమాటికి మార్పు వస్తుంది అంటూ ఉంటారు. అది పర్టికులర్గా తులాలగ్న, తులారాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సహజంగా తులవారికి ఏంటంటే జీవిత భాగస్వామి మూలంగా కూడా ధనయోగాలు ఉంటాయి. తులారాశి వారికి సహజంగా తుల అంటే అది కామ్య సంబంధించిన రాశిగా చెప్తూ ఉంటారు. బ్యాలెన్సింగ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది చరలగ్నం అవడం వల్ల ఎక్కువగా మార్పులు చేస్తూనే ఉండాలి, అప్పుడు బాగుంటుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా దేవతా శాపము కానీ లేదా ఈ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి బాధ కూడా అయ్యాడు కాబట్టి అధికారులతో వచ్చేటువంటి ఇబ్బంది కానీ తగ్గాలి అంటే, సూర్యభగవానుడిని చూస్తూ ముఖ్యంగా మీరు చేయవలసిన మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామాన్ని చేయాలి. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధిని హే నమః. ఇది చేసుకుంటే ఏమవుతుందంటే, ఇది దేవతా సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది క్లియర్ అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవులకి అరటి కాయలు తినిపించండి. శనగలు ఉంటాయి, శనగలు 1 కేజీ శనగలు, పసుపు రంగు వస్త్రము అంటే బ్లౌజ్ పీస్ కావచ్చు, లేనట్లయితే మీకు
ఎనీథింగ్ టవల్ కావచ్చు, పంచ కావచ్చు, ఇది శనగలు ప్లస్ ఇది గురువారం నాడు దానంగా ఇస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మంత్రము హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేయడము, శనగలు దానంగా ఇవ్వడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ దేవతా శాపం ఉన్నప్పుడు సహజంగా జరిగేది ఏంటంటే మిస్గైడ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అరే నేను అతన్ని గైడ్ చేసే వ్యక్తి అనుకున్నాను, ఇలా జరిగింది ఏంటి, మనల్ని ఇలా మిస్గైడ్ చేశారేంటి అని. అది ఇంకా దోషం ఎప్పుడు ఏర్పడుతుందంటే అది కనుక మీ గురువు కనుక రాహుతో కనెక్ట్ అయి ఉంటే మరీ భయంకరంగా మిస్గైడింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా చేయండి. నా మాట విని రోజు చేయండి. ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక అరగంట సేపు చేసామా, మిగతా 23.5 గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు. నేను కష్టం ఉండదని నేను అనట్లేదు, బాధ ఉండదని నేను చెప్పట్లేదు, కానీ థింక్ చేయకండి అంటున్నా. దాని గురించి మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే, సరే నాకు ఇది వచ్చింది, దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి. ఎంతసేపు ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి? ఉదాహరణకి ఎవరికో అప్పు అయిందనుకుందాం. అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం? మనం కామన్గా ఏదో అసెట్ అమ్ముతాం, లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము. లేనట్లయితే మనకి ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము. లేనట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి ఈ చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈ రుణం అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం. ఇట్లా చాలా వేస్ ఉంటాయి. ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి. ఆ వేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది, అలా దొరికితే బాగుంటుంది, ఇలా థింక్ చేయండి. అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది, నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను, నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, నేను ఎంతసేపు ప్రాబ్లంలో ఇదవుతుంది, ఇది ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అదొక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది. ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు, లోపల మనకు ఉన్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు. ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన, అతని కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ హవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం. ఇలా ఉండాలి, ఇలా కోరిక. కొంతమంది అంటూ ఉంటారు నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు. ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది, నేను అంటే ఏంటి 24 గంటలు దాన్ని థింక్ చేశాడు. నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో, దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను, అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి. నాకేంటి, అమ్మవారి చేతితో నేను పట్టుకున్నాను, అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను, నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చార్ట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి. చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా. మీరు చాలామంది చూడండి, అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక సంవత్సరం రాగానే గబుక్కున మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు అన్నీ మారిపోతాయి. ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవుపాలు అవుతూ ఉంటారు. మాకేంటి వాళ్ళని అడవుపాలు చేస్తే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది. అంటే ఏమిటి, సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, అమ్మవారిని పట్టుకోవాలి, మీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.